అక్కడే ఉన్న చిన్న రాళ్లకు కూడా దండాలు పెట్టారు. అప్పుడు అతడి మనసులో మెరుపులాంటి ఆలోచన వచ్చింది. తిరుమల కొండలోని చెట్టు పుట్ట రాయి రప్ప అన్నీ పవిత్రమైనవే. ఈ నేలంతా స్వామివారి పాదస్పర్శతో పునీతమైనదే. కాబట్టి ఇక్కడి రాయిని తీసుకువెళ్ళి నాన్నకు ఇస్తాను. నాన్న చెప్పినట్లు చెడనిది, కరగనిది, వాడనిది, పవిత్రమైనది ఇదే అని భావించి ఒక గుండ్రటి రాయిని తీసుకొని సంచిలో వేసుకున్నాడు. గోవింద గోవింద అంటూ గోవింద నామస్మరణలు చేస్తూ ఊరికి ప్రయాణం కట్టాడు. కొడుకు తెచ్చిన రాయిని చేతిలోకి తీసుకున్న ఆ వృద్ధుడి కళ్ళు తన్మయత్వంతో తడి అయ్యాయి. ఆ రాయికి పాలతో నీళ్లతో అభిషేకం చేసి నామాలు పెట్టి తులసిమాల వేసి దేవుడి గదిలో ఉంచారు. స్వామే మన ఇంటికి నడిచి వచ్చాడు అనుకుంటూ భక్తి శ్రద్ధలతో పూజ చేసి పవిత్రమైన పసందైన కొండ లడ్డును ఊరంతా పంచిపెట్టారు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, ఎంత మాత్రమున ఎవరు తలిచిన కథ మీకు నచ్చిందని అనుకుంటున్నా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్.